హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పారూస్ వ్లాగ్స్. ఈరోజు అయితే మనము కాకరకాయ కారాన్ని తయారు చేసుకుందామండి. ఇది చాలా బాగుంటుందండి. మనం ఎక్కడైనా జర్నీకి వెళ్ళేటప్పుడు కూడా తీసుకొని వెళ్ళిపోవచ్చు. సో రైస్లోకి, రోటీస్లోకి ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట. ఈ ప్రాసెస్ ఎలా చేసుకోవాలో మన వీడియోలో చూసేద్దామండి. ఓకేనా. ముందుగా అయితే నేను ఇక్కడ ఒక 1/2 kg కాకరకాయలు తీసుకొని కడిగి తడి లేకుండా స్లైసెస్ లాగా కట్ చేశాను అనమాట. సో ఇక్కడ మనము ఆయిల్లో వీటన్నింటినీ మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి కాకరకాయ ముక్కలను. ఎందుకంటే మనకి ఎంత క్రిస్పీగా అయితే అంత ఎక్కువ రోజులు మనకు కారం అనేది నిల్వ ఉంటుందన్నమాట. సో ఇక్కడ గోల్డెన్ కలర్ వచ్చాయి కదండి. సో ఇలా టిష్యూ పేపర్లో వేసేస్తే ఎక్సెస్ ఆయిల్ అంతా తీసేసుకుంటుంది. సో మనకు ఆయిల్ అనేది ఉండదు, కారం పొడి పొడిగా ఉంటుందన్నమాట. ఈ ప్రాసెస్లోనే అన్ని కాకరకాయ ముక్కలను ఇలా వేయించుకోవాలండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు, చాలా బాగుంటుందన్నమాట. హెల్త్కి కూడా చాలా మంచిది కదండి. సో ఇక్కడ క్రిస్పీగా చూడండి ఎలా విరిగిందో అలా అనమాట. అదే ఆయిల్లోనే మనం ఇప్పుడు పల్లీలను కూడా వేయించుకుందామండి. నేను పల్లీలను ఇక్కడ 150 grams తీసుకున్నాను అనమాట. సో వీటిని కూడా మంచి కలర్ వచ్చే వరకు వేయించి పక్కన పెట్టేసుకుందాము. అలాగే ఇంకొక చిన్న కడాయి తీసుకొని అందులో ఒక 4 spoons ఆవాలు, 2 spoons ధనియాలు తీసుకొని వీటిని మంచి అరోమా వచ్చే వరకు వేయించి పక్కన పెట్టేసుకోవాలండి. సో ఇది కూడా మనకు ఇందులో వేస్తే మంచి సువాసన ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. జీలకర్ర హెల్త్కి, జీర్ణ వ్యవస్థకి. సో ఇక్కడ కొద్దిగా ఆయిల్ యాడ్ చేసేసుకొని ఇందులో మనం కరివేపాకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చండి. వీటిని కూడా క్రిస్పీగా అయ్యే విధంగా ఫ్రై చేసుకోవాలి, కరివేపాకును కూడా. ఈ రెండింటినీ కొద్దిసేపు ఇలా చల్లారనిద్దామండి. ఎందుకంటే గ్రైండ్ చేసేటప్పుడు మెత్తగా అయిపోతుంది. సో క్రిస్పీగా అయితే బాగుంటుందన్నమాట. సో ఇక్కడ మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనం ముందుగా వేయించినటువంటి ధనియాలు, జీలకర్ర, సగం వరకు కరివేపాకును వేసేసి ఇందులోకి మనము కొంచెం ఇంగువ 1 spoon వరకు ఇంగువ వేసాను అనమాట. అలాగే సగం పల్లీలు తీసుకున్నాను, ఇందులోకి సగం విడిగా వేద్దామండి. సో అలాగే ఇందులోకి ఇప్పుడు మనం ఏం చేయాలంటే కొద్దిగా ఒక 1/2 spoon వరకు పసుపు, మంచి పసుపును వేసేసుకోవాలండి, ఆర్గానిక్ది. నేనైతే మా పాట్స్లోనే పెంచుతున్నాను, సో అదే పసుపు అనమాట. అలాగే కారము 1/2 kgకి మినిమం 100 grams పైనే పడుతుందండి. మనం తినే టేస్ట్ని బట్టి మనం వేసేసుకోవచ్చు. సో ఇక్కడ నేను పట్టించినటువంటి కారాన్ని వేస్తున్నాను. అలాగే టేస్ట్కి తగినట్టుగా సాల్ట్, పింక్ సాల్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. ఇందులో అయోడినైజ్ కొంచెం తక్కువగా ఉంటుంది, మనకేమి ఇబ్బంది ఉండదన్నమాట. సో అందుకోసం పింక్ సాల్ట్ను యూజ్ చేస్తున్నాను. అలాగే వీటన్నింటితో పాటు ఒక 25 grams, మ్యాక్సిమం 25 to 30 grams చింతపండు పీచులు తీసేసి వేసేసుకోవాలన్నమాట. అలాగే మనం వేయించి పెట్టినటువంటి కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదండి, అవి సగం ఇందులో వేసుకోవాలి. వేసి ఇలా కోట్స్గా గ్రైండ్ చేసుకోవాలి, పలుకులుగా. మిగిలినవి కూడా మనం ఇప్పుడు యాడ్ చేసి చేతో సగం సగంగా స్మాష్ చేస్తామన్నమాట. ఎందుకంటే తినేటప్పుడు పలుకులు తగులుతూ ఉంటే మంచి ఫ్లేవర్ అనిపిస్తుంది అనమాట. సో సాఫ్ట్గా లేకుండా ఇలా చేతో క్రిస్పీగా చేసాం కాబట్టి ఆటోమేటిక్గా విరిగిపోతాయి అన్నమాట. అలాగే ఇక్కడ కరివేపాకును, పల్లీలను అన్నీ మిగిల్చి పెట్టాం కదండి, అవన్నీ ఇందులో ఇప్పుడు వేసేసుకోవాలన్నమాట. అలాగే నేను కాకరకాయ ముక్కల్లో ఉన్నటువంటి విత్తనాలు విడిగా వచ్చేస్తాయి కదండి, అవి కూడా ఫ్రై చేసేసి ఇందులోనే వేసేసాను. చాలా బాగుంటాయి అన్నమాట. సో అన్నీ రెడీ చేసి ఇలా చేసి కొద్దిసేపు చల్లారిన తర్వాత మనం ప్రిజర్వ్ చేసుకోవాలంటే గాజు సీసాలోనూ అలా భద్రపరుచుకుంటే 2-3 months ఈజీగా మనకు నిల్వ ఉంటుందండి. సో నిలువ అంటాం కానీ తొందరగానే అయిపోతుందండి, అంత కమ్మగా ఉంటుంది. నెయ్యి వేసుకొని వేడి అన్నంలో తింటే సూపర్ అంటారనమాట. అలాగే మనం చేసే ప్రతి కర్మ కృష్ణునికి సంబంధించిన విధంగా ముందు ఆయనకు సమర్పించిన తర్వాత మనం తీసుకోవాలన్నమాట. అందుకు తులసి దళాన్ని పెట్టాలన్నమాట. సో మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి.